నేడుదన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 వర్స్ 7. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు వారు ఆయన వాత్సల్యము చూపేటటువంటి దేవుడు, అనగా మన యందు ఆయన కరుణను కనపరిచినటువంటి దేవుడై ఉన్నారు. నాడు యూదా ప్రజలు వారు జీవించినటువంటి జీవన విధానం ఆయన వారిని విసర్జించడానికి కారణమైంది. ఆ సంగతులను గూర్చి బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1 వర్స్ 2 to 5, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దుకు తన కామందు తెలుసు, గాడిదకు సొంతవాని దొడ్డి తెలుసు అని చెప్పి ప్రభువారు వారి అవిధేయతలను గురించి అక్కడ తెలియపరచడం మనం గమనించగలం. అయితే వారు తమ అవిధేయతలను బట్టి పలు విధములుగా బాధింపబడుటకు అప్పగింపబడిన వారిని గురించి ప్రభువారు సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, గొప్ప కరుణతో నేను మిమ్మల్ని సమకూరుస్తాను. నిజమే, మన ప్రభువారు ఆయన కరుణించేటటువంటి దేవుడై ఉన్నారు. 115వ కీర్తన 5వ చరణంలో, సామ్స్ 116 5th స్టాంజా, మన దేవుడు వాత్సల్యత గలవాడని ఇక్కడ దావీదు గారు తెలియచేయటం మనం గమనించగలం. అదే రీతిగా బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 22, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. వర్స్ 23, 23వ వచనంలో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని ఇక్కడ ఇర్మియా గారు కూడా మాట్లాడుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన ప్రభువారు తన ప్రజల యందు ఆయన కరుణ చూపే దేవుడు గనుక నిశ్చయముగా ఆయన మాటలను అనుసరించి ప్రవర్తించుటకు ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో నిశ్చయముగా ఆయన వారిని త్రోసివేయక, తమ పాపమును బట్టి అవిధేయతలను బట్టి ఆయన తృణీకరించక, మన యందు కరుణ చూపుటకే ఆయన మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచారు గనుక ఇటు గొప్ప కరుణను మన యందు చూపే దేవుడు అనుగ్రహించి దీవెనకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నీ వాత్సల్యతను కనపరచుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులందు మీ కరుణను చూపించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్.